ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. నీకు దమ్ముంటే ఆ పని చెయ్యి. సీఎం రేవంత్కు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. మరి ఏంటి ఆ పని అనేది చూసేద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంపై బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆదివారం హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలని చూస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో ఎక్కడ కాంగ్రెస్కు సానుకూలత లేదని, రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తే కాంగ్రెస్ పార్టీ తోడో అని నాయకులు ఆ పార్టీ వీడారని చెప్పారు. కాంగ్రెస్ పాలనకు బీజేపీ పాలనతో పోలిస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని, ఒక అవినీతి ఆరోపణ లేని ఏకైక ప్రధాని మోడీ అని అన్నారు. ఈ మేరకు తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారు. ఈ మేరకు మమ్మల్ని ఈ రంగంలో కూడా తప్పు పట్టే అవకాశం కాంగ్రెస్కు లేకుండా పోయింది. దీంతో తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారు. రాహుల్ రేవంత్కు అర్ధరాత్రి కల వచ్చినట్లు బీజేపీ మేనిఫెస్టో అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఒక అబద్ధాన్ని మళ్ళీ చెబుతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనడానికి ఒక సాక్ష్యం చూపించు రేవంత్ రెడ్డి. ఈ దశాబ్దంలో అతిపెద్ద అబద్ధం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నది. బీజేపీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేసిందే కాంగ్రెస్. ఎస్సీ వ్యక్తి కోవింద్, గిరిజన మహిళ ముర్మును రాష్ట్రపతి చేసింది బీజేపీ అన్నారు. అయితే కాంగ్రెస్ కాళ్ళ కింద భూమి కదులుతుంది. ఇక మూడోసారి మోడీ ప్రధాని కాబోతున్నారని నిరాశ నిస్పృహలోకి కాంగ్రెస్ కాళ్ళ కింద భూమి కదులుతుందన్నారు. 27 మంది బీసీ మంత్రులు, 12 మంది ఎస్సీ మంత్రులు, 8 మంది గిరిజన మంత్రులు కేంద్రంలో చేస్తున్నారని చెప్పారు. అలాగే సిద్దిపేటలో అమిత్ షా చేసిన ప్రసంగాన్ని మార్ఫింగ్ చేశారని, కాంగ్రెస్ ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలతో ప్రధాని మోడీ ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్పాలో రేవంత్కు అర్థం కావట్లేదు. అబద్ధాలు చెప్పడమే కాంగ్రెస్ గ్యారంటీ. ఓట్లు పెడితే ప్రజలకు న్యాయం జరగదు. ఇచ్చిన హామీలు అమలు చేయాలి. తెలంగాణ ప్రజలు తొందరపడి మొన్న కాంగ్రెస్కు ఓటు వేశాము అని ఆలోచిస్తున్నారు. రేవంత్ రెడ్డికి చేతనైతే హామీలు అమలు చేయాలని, లేదంటే క్షమాపణ చెప్పాలి. రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచన కాంగ్రెస్కు ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.